వెదర్ అయితే చాలా బాగుంది నిన్న ఇవాళ. సో ఈరోజు లంచ్కి అన్నము విత్ ఓ మై గాడ్ ఇట్స్ సో కోల్డ్. -6 ఉంది టెంపరేచరు. సో సోడోతో బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మిల్క్. ఏనా గుడ్ మార్నింగ్. సరే బయలుదేరదాం, లేట్ అయిపోయింది ఆల్రెడీ. వేసానా నాన్న మురార్లు? పైన వేసేదా పక్కన వేసానా? రెండు. అవును, పైన పక్కన రెండునా? ఓకే. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలాస్. నా పేరు పద్మ అండి. చాలా రోజులు అయింది కదా ఫుల్ వీడియో పెట్టి, నాకే తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నది మార్చ్ 2nd వీక్ అప్పటి వీడియో. సో నువ్వు అది తీసుకెళ్ళినా నీకు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది నాన్నకి. సో వీళ్ళు కార్లో తింటారు బ్రేక్ఫాస్ట్. ఓకే, సీ యూ నాన్న. ఓకే, బ్రేక్ఫాస్ట్ తినేసే తొందరగా. యా, నాన్నకి ఇచ్చేసా ఆల్రెడీ. బాయ్ నాని, బాయ్ 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 బాయ్. ఓకే, వెదర్ అయితే చాలా బాగుంది నిన్న ఇవాళ. 20 degrees Celsius అన్నమాట. స్ప్రింగ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అన్నట్టుంది ఆల్రెడీ. సో వెయిటింగ్ ఫర్ సమ్మర్. ఇది నా బ్రేక్ఫాస్ట్ బౌల్ అన్నమాట. ఇంకా నేను తినేసి కాసేపు కొన్ని పనులు ఉన్నాయి చేసుకొని రిలాక్స్ అయ్యి ఇంకా లంచ్ మొదలెట్టాలి. చెప్పడం మర్చిపోయాను కదా, ఇది ఓట్స్ అండి. ఓట్స్ హాట్ మీల్. ఓట్స్ కుక్ చేశాను అనమాట, పాలల్లో కుక్ చేసి. ఇంకా బ్లూబెర్రీస్, బనానా అండ్ డేట్స్ అనమాట షుగర్ కోసం. నేను ఎక్స్ట్రాగా షుగర్ ఏమి యాడ్ చేయను, షుగర్ కానీ హనీ కానీ ఏమి యాడ్ చేయను అనమాట. ఈవెన్ బెల్లం కూడా, ఎందుకంటే ఈ డేట్స్లో ఉండే స్వీట్నెస్ సరిపోతుంది. ఆల్సో బ్లూబెర్రీ, బనానా ఉంది కదా, బనానాలో కూడా స్వీట్నెస్ వస్తుంది కదా, మిక్స్ చేసుకొని తింటే సరిపోతుంది. A few hours later. సాటర్డే కదండి, ఇంకా లంచ్కి కొంచెం స్పెషల్గా ఉంటుందని ఇక్కడ గుత్తొంకాయ చేస్తున్నాను. ఇంకా వీక్ డేస్ ఎలాగో లంచ్ టైం అందరూ కూర్చొని తినడం కుదరదు కదా, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేకపోతే స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళతో. యాక్చువల్లీ సాటర్డేస్ కూడా తిరిగ్గా కూర్చొని తినేంత టైం ఉండట్లేదు ఇప్పుడు. బికాజ్ ఆఫ్ మేము తెలుగు స్కూల్కి వెళ్తాము, టీచింగ్ చేస్తానండి, నేను వాలంటీర్ చేస్తున్నాను. ఆల్సో మురారి ఆల్రెడీ 2 years బ్యాకే తెలుగు స్కూల్లో గ్రాడ్యుయేట్ అయిపోయాడు. 7 years వెళ్ళాడు అనమాట. ఇంకా తాను అసిస్టెంట్ టీచర్గా వాలంటీర్ చేస్తున్నాడు. ఈరోజు లంచ్కి అన్నము విత్ నూనెంకాయ, అదే అండి గుత్తొంకాయని మా సైడ్ నూనెంకాయ అంటారు. అండ్ చిక్కుడుకాయ తాళింపు, సారీ బీన్స్ తాళింపు. ఓకే, సో టైం అయిపోయింది ఆల్రెడీ. ఇందాక టాపిక్ కట్ అయింది కదా, సో నేను మురారి కలిసే వెళ్తామన్నమాట. నేను ఒక లెవెల్కి టీచరు, మురారి ఇంకో లెవెల్కి అసిస్టెంట్ టీచర్ లాగా. అప్ టు 7 levels ఉన్నాయిలేండి. సో అందుకని సాటర్డేస్ లంచ్ టైం కూడా ఏదో హడావిడిగా అయిపోతుంది మాది. ఎందుకు హడావిడి అంటే టేక్వాండో క్లాస్ ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయి హడావిడిగానే అది కూడా, దాని తర్వాత హడావిడిగా లంచ్ చేసి ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్తాము. ఉంది యా, మురారికి ఫేవరెట్ నూనెంకాయ. సో గుత్తొంకాయ రెసిపీ ఆల్రెడీ ఛానల్లో ఉందండి, couple of years బ్యాక్ షేర్ చేసినట్టున్నాను. దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా, ఇంటికే మారిపోతూ ఉంటుంది రెసిపీ. మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము. సో మురారి నేను తెలుగు క్లాస్కి బయలుదేరాము. సో నేను తెలుగు స్కూల్లో వాలంటీర్ చేస్తున్నాను, టీచింగ్. మురారి ఆల్సో వాలంటీరింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ టీచర్ అన్నమాట. ఏనా ఆల్రెడీ లేట్ అయిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మాట్లాడుకుందాము. సీ యూ, బాయ్. A few hours later. క్లాస్ అయిపోయింది, ఇంకా రిటర్న్ అయ్యేటప్పటికి హోరున వర్షము, దానికి తోడు గాలి. ఇంటికి వచ్చే కొద్దికి దాదాపు 4:40 అలా అయిపోతుంది అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి తెలుగు స్కూల్లో ఒక 10 to 15 minutes డ్రైవే అండి. కాకపోతే ఈ వర్షం వల్ల బాగా లేట్ అయ్యింది వాళ్ళైతే. సచ్ ఎ లాంగ్ డే అనిపించేసింది. The next day. Hey, Dan!
And it's all done actually. It's India who win the World Cup for the third time. The first team to win back-to-back World Cups and the first source to win the T20 World Cup. సో వరల్డ్ కప్ మళ్ళీ గెలిచాము. లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ కూడా 2020 వరల్డ్ కప్. సో హ్యాపీ అనిపించింది. సో ఆ ఖుషీలో ఇంట్లో కూడా స్పెషల్ డిష్ చేశాను. జోకింగ్ అండి, నేను ఆల్రెడీ మొదలెట్టేశాను. జస్ట్ ఇంకా వంట అయిపోయే ముందు మనం విన్ అయ్యాము. సో అది ఇది అలాగ కోఇన్సిడెంటల్ గా జరిగింది. మురార్లు పైన వేసేదా పక్కన వేసానా? రెండు. అవును, పైన పక్కన రెండునా? ఓకే, బాగా గ్రేవీగా చేశాను, ఈజీగా ఉంటుంది ఇక్కడ మరి కదా. చిక్కగా చేశాను నాన్న, వేడిగ్గా అదే వాటర్ పైన ముక్కలు పక్కనే అది స్మార్ట్ అన్ని పైన ప్లేట్ దగ్గరదే మేము సైడ్కి జరుపుకుంటాం. Probably deserve as well. One thing they do talk about often in interviews is the backroom staff and the job that all of the support staff, everyone. ఓకే, సారీ, పక్కనే వేసాను. You mentioned Morne Morkel, Kinder Schaap, many of others involved in that backroom staff. ఎలా ఉందో చెప్పాలి నాన్న ఇది. Players, Indian side, and players to a man, they always mention who they are. బాగుందా? గుడ్. యా గుడ్. కారం అంతా సరిపోయిందా? గ్రేవీ వేసాను ఇంకా దాని మీద. మురారికి అయితే ఇది రీసెంట్ ఫేవరెట్ అనమాట. ఇద్దరు మటన్ కానీ చికెన్ కానీ అలాంగ్ విత్ పరోటా. ఇది కాస్కో పరోటాలండి, యూఎస్లో ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది బాగా వచ్చింది, చిన్న లేయర్స్ లేయర్స్ బాగా తీసావు. తినటం ఒక ఆర్ట్. సో ఫ్రోజన్ పరోటాలు ఇంకా తీసుకొచ్చి కాల్ చేసుకోవడమే, రెడీమేడ్ కదా. అంటే హెల్దీ చాయిస్, బట్ అప్పుడప్పుడు ఓకే. ఇవాళ బాగా వచ్చింది. కానీ లాస్ట్ మంత్ మా అన్న వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఒకరోజు డిన్నర్కి చేసామండి. చల్లారిపోయాయి, పిక్కొని తినాల్సి వచ్చింది. ఇంకా ఈ టైప్ పరోటాలు వేడివేడిగానే తినాలి. సో నిన్న వెదర్కి ఈరోజు వెదర్కి ఏమాత్రం సంబంధం లేదు. చూడండి, అసలు నిన్న గుడి దగ్గర చూసారు కదా ఎంత వర్షం పడుతుందో, పైగా టెంపరేచర్ వామ్గా బాగుంది. ఏంటిది, లాస్ట్ వీక్ ఎన్ని వేరియేషన్స్ చూసాము. వీకెండ్ స్నో పడింది. ఇంకా కట్ చేస్తే నిన్న మొన్న కొంచెం వామ్గా ఉండి, నిన్న స్నో ఇక్కడంతా స్నో ఉనింది. వర్షం పడింది బాగా, వర్షం దెబ్బ కరిగిపోయింది అనమాట. కొంచెం వామ్ టెంపరేచర్ ఉంది. ఇంక ఇప్పుడు నైట్ నుంచి మళ్ళీ కొంచెం స్నో మొదలైంది. ఇప్పుడు టెంపరేచర్ -3 ఉంది. హైయెస్ట్ -1 అంట, లోయెస్ట్ -5 అంటే ఇవాళ. ఇప్పుడు నిద్ర లేచి ఇంకా మురారికి బ్రేక్ఫాస్ట్ అది అంతే కదా. సో ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. మురారి స్కూల్కి వెళ్ళాక ఫ్రెష్ అవుతాయి యూజువల్లీ. సో అదన్నమాట సంగతి. సేవ్ సోడోతో బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మిల్క్. ఏనా గుడ్ మార్నింగ్. సరే బయలుదేరదాం, లేట్ అయిపోయింది ఆల్రెడీ. 7:30. ఆమ్లెట్ ఉంది అక్కడ, ఆమ్లెట్ మాత్రం ఎత్తుకెళ్ళి నేను తెస్తా. అబ్బా చూడండి, మార్చి ఎండ్లో కూడా స్నో పడింది. స్కూల్కి బయలుదేరుతున్నారు. హ్యావ్ ఎ గుడ్ డే బడ్డీ. బాయ్, జాగ్రత్త నాన్న. ఓ మై గాడ్, ఇట్స్ సో కోల్డ్. -6 ఉంది టెంపరేచరు. ఓ మై గాడ్, లాస్ట్ వీక్ వామ్ వెదర్ ఉన్నింది హ్యాపీగా. మళ్ళీ కోల్డ్ వెదర్. బాయ్ నాని, బాయ్. ఇది కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ తీసిన వీడియో కదా. అప్పుడైతే అలా ఉన్నింది, ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉందండి బాబు. అసలు ఒకరోజు అయితే 29 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ డేనే 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఈసారి ఈ సీజన్లో వెదర్ వియర్డ్గా ఉంది. ఇంకా సమ్మర్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఇది దక్షిణాయనం కదా, సో లైటింగ్ బాగా పడుతుందన్నమాట ఫ్రంట్ యార్డ్లో. చూసారా, సన్లైట్కి స్నోకి లైటింగ్ అయితే సూపర్గా అనిపించింది.
అనిపించింది. మామూలుగా ఈవినింగ్నే గోల్డెన్ అవర్ అంటారు కదా, కానీ ఈ సీజన్లో మార్నింగ్స్ కూడా ఇలా స్నో పడినప్పుడు గోల్డెన్ అవర్ లాగే ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు ఎప్పుడన్నా లంచ్ బాక్సెస్ వీడియోస్ చేయండి లేకపోతే బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అలా అని. టైం దొరకట్లేదండి, సూన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది పచ్చళ్ళు, బ్రాహ్మణ కిచెన్ అని తెలివిగా పెట్టారు. బ్రాహ్మణ అండ్ బ్రాహ్మణ అని కూడా వస్తుంది కదా, సో అక్కడి నుంచి తెప్పించుకున్నాను అనమాట. తను నాకు పర్సనల్గా కూడా తెలుసండి, అభి అని. ఐ థింక్ వాళ్ళు ఇది స్టార్ట్ చేసి ఒక 2 years అయింది అనుకుంటా, కానీ నేనైతే ఇప్పుడు తెప్పించుకున్నాను. పచ్చళ్ళు అయితే ఆసమ్గా ఉన్నాయి. అలాగే తను నాకు కాంప్లిమెంటరీ పచ్చళ్ళు కూడా పంపించాడు, అవి కూడా చాలా బాగున్నాయి. ఆవకాయ అయితే అచ్చం మా అమ్మ చేసినట్టే ఉన్నింది. అన్ని పికిల్స్ హోమ్ మేడ్ లాగానే ఉన్నాయి టేస్ట్. మీకు డీటెయిల్గా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ ఆవకాయ, ఉసిరికాయ అయితే ఎంత బాగున్నాయంటే అసలు స్టోర్ బాట్ అన్న ఫీలింగే రాదనమాట. ఇదే కాదండి, కొత్తిమీర పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ ఇంట్లో చేసుకుంటే ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఇదేమి స్పాన్సర్డ్ వీడియో కాదండి, నేను కొనుక్కున్నాను, నాకు టేస్ట్ నచ్చింది కాబట్టి షౌట్అవుట్ ఇస్తున్నాను. కాక కాంప్లిమెంటరీ అన్నాను కదా, నేను ఒక 4 రకాలు కొనుక్కుంటే తాను కొత్తిమీర అల్లము కాంప్లిమెంటరీ లాగా పంపించాడు. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్. తనకు కూడా తెలియదు నేను ఇలా వీడియోలో షౌట్అవుట్ ఇస్తున్నానని. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి, వెరీ షార్ట్ అండ్ స్వీట్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.